మీకు ఎందుకు సంబంధం లేదు? డబ్బులు తీసుకుని సంబంధం ఉందా? ఇంత డబ్బులు అయితే కడతానే చేస్తామంటే సంబంధం ఉందా? హాస్పిటల్ ఎంతమంది ప్రాణాలు తీస్తారు మీరు? అంటే కృష్ణుడి దగ్గర పంపించే అంటే పేరుకే ఉంటే సరిపోదు. కృష్ణుడు, రాముడు, సాయినాథుడు ఇవి ఉంటే సరిపోదు. అర్థమైందా? గుణం కూడా అట్నే ఉండాలి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంది గంగలో పోయడానిక? కనీసము ఎట్లా అంటే పేదవాడు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తారు శ్రీకాంత్ గారు. ఆ తండ్రిని తీసుకొచ్చినప్పుడు జైన్ చేపించి మంచిగా అవుతారని ఉన్నప్పుడు 40,000 అంటే సరే 50,000 అయితేనో అప్పు తెచ్చుకుంటాం శ్రీకాంత్ గారు. ఇంకో 2 రోజులు హాస్పిటల్ ఉంటాడు, ఎవరు కట్టాలి పైసలు? ఇది వాస్తవం. ఇలానే మా నాన్నగారు కూడా జరిగింది. కాలుకి ఏదో ఇన్ఫెక్షన్ అయింది, కాలు ఆపరేషన్ చేసినాక ఈ హెవీ ఫ్లూయిడ్స్ వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. ఏంటి దాని ఏమంటారు, సెలైన్లు. అవి ఎక్కువ చోట్ల ఊపిరితిత్తులోకి నందు చేరుతుంది. నందు చేరి శ్వాసకి ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్ ఒక 3 రోజులు ఉన్నాం. 3 రోజులు అంటే 30,000 బిల్ అయిపోయింది. డిశ్చార్జ్ అయ్యే టైంలో మా నాన్నగారు కొంచెం ఎందుకో శ్వాస సరిగా ఆడతలేదు. అసలు ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ దగ్గర పోగానే మళ్ళీ ఒకసారి ఎక్స్రే స్కానింగ్ చేసి ఊపిరితిత్తులో నంజు ఉన్నది, మీరు అర్జెంటుగా వేరే హాస్పిటల్ పోవాలి, పోతే బాగుంటుంది. అంటే ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏ హాస్పిటల్లో అయినా ఫస్ట్ పేషెంట్ పోగానే ఏం చేస్తున్నారు, ఈ నర్సులే చూస్తారు. ఈ ఏఎన్ఎంలు వాళ్ళందరూ ఉంటారు కదా, ఈ నర్సులు ఏం చేస్తారు, ముందు పెట్టేస్తారు, సెలైన్ పెట్టేస్తారు. ఏది ఉన్నా లేకున్నా ఫస్ట్ సెలైన్లో ఇంజక్షన్, అవన్నీ బలంగా. ఈ అతిలా విచ్చుట్లు ఏమవుతుందంటే అవి నంజు ఊపిరితిత్తులోకి చేరుతాయి. మళ్ళీ హుటాహుటిన వేరే హాస్పిటల్ పోయేసరికి అక్కడ 40,000-50,000 బిల్ అయింది కేవలం 1-2 రోజులకే. ఏంటంటే సార్ మావాడు చెప్పింది అది వాస్తవం కావచ్చు, అవాస్తవం కావచ్చు, కానీ ఇప్పుడు ఎట్లా మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు చెప్పండి మీరు. అంటే మంచిర్యాల జిల్లాలో కూడా నేను ప్రతిరోజు బతుకుంటా ఉన్నాను. ఏం జరుగుతుంది, ఈ హాస్పిటల్ దొరికిన మందులు ఇంకో హాస్పిటల్ దొరుకుతారు, ఏంది పరిస్థితి కద్దంత ఏందని చెప్పి రోజు బతుకుంటా ఉన్నాను. పర్యవేక్షణ ఎందుకు లేదు మిత్రమా? నాకు అర్థమైతే లేదు. ఇలా సరే వాడిని జరిగింది, ఇంకోటి జరుగుతుంది కావచ్చు. అంటే వాడికంటే మావాడే కాబట్టి చెప్తా ఉన్నాను, తెలిసిన మిత్రుడు కాబట్టి చెప్తా ఉన్నాను. అంటే మనకు తెలిసినవి ఎన్ని అవుతుంది, తెలియని ఎన్ని అవుతున్నాయి అసలు. అర్ధరాత్రి కూడా 12 గంటల శ్రీకాంత్ గారు నాకు కాల్ చేసినాడు. వాడు రాత్రి వీడియో చేద్దాం అనుకున్నా 12 గంటలకు కాల్ వచ్చింది. అన్న ఇట్లా సంగతి అంటే డాక్టర్ గారు చెప్పు, పొద్దున తీసుకుపోతావు అని చెప్పు, తిన్నా మరి ఇప్పుడు నైట్ తీసుకుపోండి, ఇబ్బంది ఏం లేదు, ప్రాణం కంటే ఎక్కువ కాదని కూడా చెప్పడం జరిగింది. చెప్పి డాక్టర్ గారితో వాళ్ళ మాటలు నాకు కాల్ రాలేదు ఇప్పటివరకు. నేను అడిగినాను, పోండి చిన్న మరి వేరే హాస్పిటల్ పోండి, ఏదో అప్పనే చేసి మన ప్రాణం బతికించుకున్నాం, తర్వాత మాట్లాడదామని చెప్పిన నేను. అంటే ఇదా చెప్పండి, ఇదా మీరు చేసేది? మేము నమ్మొస్తే ఇదా చేసేది? ఏం నడుస్తూ ఉంది? కొంచెం దాన్ని ఏమంటారా, అంటే డాక్టర్ పైన ఒక నమ్మకం, చేతులెత్తి దండం పెట్టేది ఒక డాక్టర్కే.